నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని వాగ్దానం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. మనం పరిశుద్ధపరచబడ్డానికి అనగా దేవుని పరిచర్య కొరకు పాపం నుండి ప్రత్యేకపరచబడ్డానికి యేసుక్రీస్తు యెరూషలేము పట్టణపు గవిని బయట శిలువ శ్రమలను భరించాడు. గవిని బయట అనగా ద్వారం వెలుపల శిలువ వేసే స్థలం, అదే గొల్గొతా. ఇది యెరూషలేం నగరం బయట ఉంది. శిలువలో క్రీస్తు చిందించిన రక్తం విశ్వాసులను ప్రత్యేకపరిచి దేవుని ప్రజలనుగా వారిని ప్రతిష్ఠిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10. దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చడం ద్వారా, విశ్వాసుల కోసం మరణించడం ద్వారా క్రీస్తు వారిని పవిత్రులుగా చేశాడు. అంటే వారిని ప్రత్యేకపరిచి దేవుని ప్రజలుగా ఉండేందుకు ప్రతిష్ఠించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. ఏ పరిశుద్ధత ఆయన మనలో కోరుకుంటున్నాడు అంటే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన పాపులమైన మనలందరినీ ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అలాంటి మనం ఈ లోకంలోని అవినీతి నుండి వేరైపోవాలని, నిత్యము పాపాన్ని జయించాలని, హృదయశుద్ధి గలవారంగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11. పరిశుద్ధపరచబడ్డవారు అంటే ఆయనలో నమ్మకం ఉంచి పాపం నుంచి రక్షించేవాడుగా, మహిమకు నడిపించేవాడుగా ఆయన్ను స్వీకరించిన వారన్నమాట. వారు ఒకే కుటుంబానికే చెందినవారు. ఆయన మనిషిగా జన్మించిన దేవకుమారుడు. పాపులమైన మనం ఆధ్యాత్మిక జన్మ ద్వారా దేవుని సంతానం అయిన వారం. నశించిపోతున్న మనలను వెదికి వచ్చి, మనలను ప్రేమించి, పాపము నుండి విమోచించి, పరిశుద్ధులను చేసి దానిని జీవిత పర్యంతం కాపాడుకోవాలి అన్నది దేవుని యొక్క కోరిక. అందుకు ప్రతినిత్యం మన కోసం ప్రాణత్యాగం చేసిన యేసయ్యను గుర్తుంచుకొని విశ్వాస జీవితాన్ని కొనసాగించడమే. ఆమేన్.